హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను అని అనుకుంటున్నాను. అయ్యా, ఇంట్లో అయితే అందరూ బాగున్నారు. మా అబ్బాయి, మా అత్తగారు, మామగారు, మా హస్బెండ్ అందరూ బాగున్నారు. నేనే కొంచెం అలా అలా ఉన్నాను. చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది అని చెప్పి. సో ఆ బ్యాక్ పెయిన్ ఏంటంటే ఒక మధ్యలో ఒక 2-3 డేస్ మంచిగానే ఉండింది. మా అబ్బాయి కోసం హైదరాబాద్ తిరిగాను ఒక్కరోజు. దాంతో మళ్ళీ రివర్స్ అయింది పెయిన్. నిన్న నైట్ స్టార్ట్ అయింది. ఈరోజు భయంకరంగా ఉండింది మార్నింగ్. సరే అని హాస్పిటల్కి వెళ్తే సయాటికా అని కొంచెం డౌట్ అవుతున్నారు. ఈరోజు సండే అవ్వడం వల్ల ఎక్స్రే తీయించడానికి ఎక్కడా కూడా ఎక్స్రే క్లినిక్స్ ఓపెన్ చేసలేవు. సో రేపు ఆర్థో దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్, ఒకవేళ సయాటికా అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ స్టిల్ మీకు ఎపిసోడ్స్ ఆగవు. బట్ స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అవ్వచ్చేమో. బట్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఆగదు. ఓకేనా? సో నన్ను అర్థం చేసుకొని నన్ను ఫాలో చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యు ఆర్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ స్టోరీ ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేయట్లా. అఫ్కోర్స్ నేను ఆల్రెడీ స్టోరీ నేమ్ రివీల్ చేసేసాను, ఐశ్వర్య అని చెప్పి. సో ఐశ్వర్య ఇది ఒక అమ్మాయి స్టోరీ. ఈ అమ్మాయి ఎవరో కాదు, మనం రీసెంట్గా ఆర్ఐపి టు మై సబ్స్క్రైబర్ అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను. మీ అందరూ గుర్తుందో లేదో నాకు తెలీదు. ఆ అమ్మాయికి డెడికేట్ చేస్తూ నేను ఈ స్టోరీ చేస్తున్నాను. ఆ అమ్మాయి పేరే ఐశ్వర్య. ఓకే. సో బిఫోర్ నేను దాని గురించి మాట్లాడే ముందు, మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి చూడండి ప్లీజ్. సో దట్ రీచ్ వస్తుంది, మంచి మంచి స్టోరీస్ నాకు చేయాలన్న ఎంతూజియాజం పెరుగుతుంది. ఓకే సరే. సో యాక్చువల్గా ఐశ్వర్య గురించి నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఇది కంప్లీట్లీ తన స్టోరీనే, తన రియల్ లైఫ్ స్టోరీ. ఓకే. యాక్చువల్గా మనకి తన డెత్ గురించి ఒక మిస్లీడ్ జరిగినట్టే. యాక్చువల్గా తను సూసైడ్ చేసుకోలేదంట పాపం. ఇట్స్ అ న్యాచురల్ డెత్. డెత్ అనే వర్డ్ యూజ్ చేయొద్దని చెప్పారు వాళ్ళు. యాక్చువల్గా తన ఫ్రెండ్స్, తను ఎవరైతే నాకు ఈ స్టోరీ చెప్తున్నారో తన గురించి తను రిక్వెస్ట్ చేసింది, దట్ డెత్ అనే మాట మాత్రం వాడకండి, తను ఇంకా మా మధ్యలో జీవించే ఉంది అని అంటున్నారు. కాబట్టి నేను కూడా ఆ వర్డ్ వాడాలనుకోవట్లేదు. సో బికాస్ మనం వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేద్దాం. ఓకే. అండ్ ఇకపోతే తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల తనకి అలా తన ఫిజికల్ బాడీని వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. బట్ షీఈస్ అలైవ్ ఇన్ ద లవబుల్ హార్ట్స్. నేనెందుకు పర్టికులర్గా ఈ అమ్మాయి స్టోరీ తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఐశ్వర్య ఈజ్ ఎ సబ్స్క్రైబర్, సచ్ ఎ సబ్స్క్రైబర్ దట్ షీ అడ్మైర్డ్ మీ. చాలా నన్ను బాగా అడ్మైర్ చేసింది. నా గురించి ఎక్కువగా మాట్లాడేదంట. మేడం వాయిస్ బాగుంటుంది, తను స్టోరీస్ మోడ్యులేషన్స్ చాలా బాగా చేస్తారు, ఎక్కువ వల్గారిటీ లేకుండా చాలా రియలిస్టిక్గా, అలా తను చాలా బాగా నా గురించి పోర్ట్రే చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, తన ఛానల్లో నా కోసం 2 షార్ట్స్, తను ఒక 10 ఏమో చేసినట్టుంది షార్ట్స్ తన ఛానల్లో. ఆ 10లో 2 నా కోసం డెడికేట్ చేసిన వీడియోస్ 2 షార్ట్స్ ఉన్నాయి. సో అంతగానం అడ్మైర్ చేసే ఒక అమ్మాయి చివరి కోరిక కూడా ఇదేనంట, దట్ కరుణ మేడం వాయిస్లో నా స్టోరీ వినాలి అని చెప్పి. తను బ్రతుకున్నప్పుడే తన ఫ్రెండ్తో చెప్పేదంట, నా స్టోరీ మొత్తం కరుణ మేడంకి చెప్పి నా స్టోరీని తన వాయిస్లో నేను వినాలనుకుంటున్నాను అని. సో బట్ ఇప్పుడు తను లేకపోయినా
తన ఫ్రెండ్ తన కోరికని తీర్చాలనుకుంటుంది, తన స్టోరీని నా వాయిస్లో మీ అందరికీ వినిపించేటట్టుగా. సో నాకెక్కడో అది మనసుకి చాలా దగ్గరగా అనిపించింది అనమాట. సో అందుకని నేను కూడా ఓకే అని చెప్పాను. సో అందుకు వాళ్ళ ఫ్రెండ్ నాకు తన స్టోరీ డే బై డే చెప్తూ ఉంటుంది. సో నేను మీకు దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాను నా స్టైల్లో. ఓకే, అండ్ ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ వీడియో మాత్రమే. దీన్ని యాక్చువల్ సిరీస్ నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది నాకు కూడా ఐడియా లేదు. బికాస్ మీరందరూ నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే అందరూ కాకపోయినా కొంతమంది ఉన్నారు వేర్ మేడం వాయిస్ వినాలి, మేడం స్టోరీ స్టార్ట్ చేస్తే వినాలి అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు రేపు హాస్పిటల్కి వెళ్తాను కాబట్టి రేపు కుదురుతుందో లేదో సిరీస్ స్టార్ట్ చేయడం నాకు తెలీదు. అండ్ రియల్గా ఎల్లుండి చుట్టాలు ఎవరు రాకపోతే ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసేస్తాను. లేదు చుట్టాలు వస్తే ఒక 2 రోజులు లేట్ అవుతుంది, బట్ ఒకసారి స్టార్ట్ చేశాక మొదలు పెట్టేస్తాను. ఓకే, దిస్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రో ఆఫ్ ద సిరీస్. సో సిరీస్ నేమ్ వచ్చేసి ఐశ్వర్య. దీంట్లో మెయిన్ లీడ్ ఐశ్వర్యనే. అండ్ తన లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరున్నారు. ఒకలేమో తను ప్రేమించిన అమ్మాయి, వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ చెప్పను బికాజ్ వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి. తను ప్రేమించిన అమ్మాయి పేరు దేవకి అని పెట్టుకుందాము, తన ఫ్రెండ్ పేరు జరీనా అని పెట్టుకుందాము. ఓకే, సో ఇది. అండ్ ఐశ్వర్య ఎలాంటి అమ్మాయి అంటే షీఈస్ ఎ వెరీ కైండ్ హార్టెడ్. చాలా కష్టాలు, చాలా నరకము, చాలా అబ్యూజింగ్స్, ఇవన్నీ సెక్షువల్ హెరాస్మెంట్స్ ఇవన్నీ ఎదుర్కొని తన జీవితంలో పోరాడుతూ తను ఎలా తన జీవితాన్ని గడిపింది అనేది ఈ స్టోరీలో మనం చూడబోతున్నాము. అండ్ తను ఎలాంటి క్యారెక్టర్ అంటే చాలా సాఫ్ట్ నేచర్డ్. అంటే తను అప్స్ చూసింది, డౌన్స్ చూసింది కాబట్టి అవతల వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు బాధపడుతున్నారా, సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం అనేది తనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళని గమనించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు పలానా వాళ్ళకి ఒక సహాయం కావాలి అంటే వాళ్ళు వచ్చి తన దగ్గరకు వచ్చి అడగాల్సిన అవసరం లేదు. ఆ మనిషిని చూడంగానే ఓకే మన దగ్గర నుంచి ఈ అవసరం వీళ్ళకు ఉంది, మనం చేద్దాము అని తనకు అర్థమైన ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి నీకు ఈ సహాయం కావాలి నేను చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు అడిగినా అడగకపోయినా సహాయం చేయడం తన క్యారెక్టర్ అన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఐశ్వర్య ఈజ్. ఇకపోతే దేవకి ఈజ్ ఆల్సో అండ్ ఐశ్వర్య ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్. ఓకే, అండ్ దేవకి ఇట్స్ లైక్ తను కూడా వెరీ సాఫ్ట్ నేచర్డ్. బట్ ఏంటంటే తను ఒక మంచి డ్యాన్సర్. ఓకే, అండ్ తను ఒక మంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఒక అమ్మాయి, వెరీ యాక్టివ్ గర్ల్. సో బట్ అంత యాక్టివ్ గర్ల్ ఒకానొక టైంలో బాగా డల్ అయిపోతుంది. అలా డల్ అయిన టైంలో ఐశ్వర్య తన లైఫ్లోకి ఎందుకు వచ్చింది, అది ఎలా వచ్చింది, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది, ఏమైంది అనేది ఈ స్టోరీ. ఓకే, అండ్ ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి జరీనా. సో ఈ జరీనా మూలంగానే మనం ఈ స్టోరీ తెలుసుకొని మనం చెప్తున్నాం అన్నమాట. సో ఈ జరీనా అనే అమ్మాయి తను ఐశ్వర్య జరీనా లైఫ్లోకి అసలు ఎలా వచ్చింది, తన వల్ల తను ఏం మోటివేషన్ పొందింది, తన లైఫ్ ఎలా మారింది, జరీనాకి ఐశ్వర్యకి మధ్యలో ఆ బాండ్ ఎలా కుదిరింది ఏంటి అనేది కూడా మనం ఈ సిరీస్లో చూస్తాం. ఓకే, సో ఇది మన రాబోయే సిరీస్కి జస్ట్ ఒక ఇంట్రో మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, రేపు స్టార్ట్ చేస్తానా, ఎల్లుండి స్టార్ట్ చేస్తానా, అవతల స్టార్ట్ చేస్తానా అనేది నిజంగా నాకు క్లారిటీ లేదు. ఎందుకు అంటే నేను అసలు కూర్చోలేను, పడుకోలేని పరిస్థితిలో ఉన్నాను. సయాటికా అంటే మీ అందరికీ ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. సో చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు ఎపిసోడ్స్ స్టార్ట్ చేయడానికి. లేదు చుట్టాలు ఎవరన్నా వస్తున్నారు అంటే మాత్రం, అంటే చుట్టాలంటే మా బావగారు, మా
స్వయాన మా హస్బెండ్ వల్ల అన్నయ్య అండ్ ఫ్యామిలీ, మా మామగారు హెల్త్ బాగుండదు కదా, సో ఆయన చూడటానికి వస్తున్నారంట. వస్తే వాళ్ళు ఒక 2-3 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళేదాకా చేయలేను, వాళ్ళు రాకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. ఓకే దెన్, సీ యూ వెరీ సూన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, టాటా, బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.